తిరుమలలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ని సందర్శించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న విషయం మనకు తెలిసిందే. అలాగే తిరుమలలో కూడా పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉండడంతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పెట్రోల్ బంకును సందర్శించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తిరుమలలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఉన్న స్టాక్ పెట్రోల్ 1000 లీటర్లు మరియు 12,000 లీటర్ డీజిల్ మాత్రమే ఉన్నందున ఆయన పెట్రోల్ బంక్ యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తి ప్రకారం 2 వీలర్స్కి 100 రూపాయలకు, 4 వీలర్స్కు 5 లీటర్లు మాత్రమే పడుతున్నారు. ముఖ్యంగా భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ పెట్రోల్ మరియు డీజిల్ వినియోగం చేయమని సూచించారు. కేవలం ప్రజల అవగాహన లోపం, ఆందోళనతోనే పెట్రోల్ బంకుల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయే తప్ప పెట్రోల్ డీజిల్కు ఎటువంటి కొరత లేదని, నేటి సాయంత్రానికి పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ డీలర్ వెంకటేశ్వర్ నాయుడు తెలియజేశారు. డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అని చెప్పి ఎవరూ టెన్షన్ పడద్దు. నిన్న ఆదివారం కాబట్టి లోడ్లు లేవు, ఈరోజు మండే కాబట్టి లోడ్లు వదిలినారు. ప్రశాంతంగా వస్తున్నాయి, లోడ్లు వస్తున్నాయి, లోడ్లు పడుతున్నాము. వచ్చినంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి, అంతేగాని అంతవరకు టెన్షన్ పడాల్సిన పనిలా. ప్రతి బంకులోనూ ఇబ్బంది లేకుండా పడతారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ మాత్రం ఏ ఇబ్బంది లేదు. మా ప్రజెంట్ స్టాక్ అయితే వచ్చి డీజిల్ అయితే 3000 లీటర్లు ఉందండి, పెట్రోల్ అయితే 1000 లీటర్లు మాత్రం ఉంది. టీడీ అధికారుల ఆదేశాల మేరకు మేము 2 వీలర్కి వచ్చి 1 లీటర్ మాత్రమే పడుతున్నాం. 4 వీలర్కి అయితే మాత్రం 5 లీటర్ డీజిల్ పడుతున్నాం. లిమిటెడ్గా పట్టమని చెప్పారు. మాకైతే పెట్రోల్ వచ్చేసి 1 అవర్లో కంప్లీట్ అయిపోవచ్చు, ఫ్రై అవ్వచ్చు. డీజిల్ అయితే మాత్రం ఉంది. ఈవినింగ్ 4:30 లోపు మళ్ళీ ఒక లోడ్ రావచ్చు. పెట్రోల్ డీజిల్ కలిపే ఈవినింగ్ 4:30 లోపు రావచ్చు. మ్యాక్సిమం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామండి, భక్తులకు మాత్రమే ముందు ప్రయారిటీ ఇస్తున్నాం. వాళ్ళకైతే మాత్రం లోకల్ వాళ్ళే తప్పించి వాళ్ళకి భక్తులకి అయితే ముందు పెట్టేసి పంపించేస్తున్నాం. ఈ హెవీ క్రౌడ్ అయితే మాత్రం ముందు వాళ్ళు క్లియర్ చేస్తారు, కానీ క్లియర్ అయ్యే లేదండి. ముందు అయితే వెహికల్స్ క్లియర్